ఇంత జరిగిన తర్వాత కూడా ప్రభుత్వానికి పట్టనట్టుగా ఏమి జరగకుండా ఉంటే మళ్ళీ ఎవరు చేయాలి? ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పు ఎవరు చేసినా వాళ్ళకి శిక్ష పడాలనే కదా. రాజకీయంగా అంటే ఎవరు కూడా అతిథులు కాదు, చట్టానికి అతిథులు కాదు, ఎంతటి వాళ్ళైనా. అరే ఇంత గొప్పగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకొని పరిపాలన చేయాల్సిన పద్ధతులు చేయకుండా అప్రజాస్వామికంగా చేస్తూ మళ్ళీ తగుదనమ్మా అంటూ దీన్ని దిగజాడుతనమంటారు. ఈ స్థాయికి ఇంత నీచమైనటువంటి పని మనం ఇప్పుడు ఏదైతే చూస్తూ ఉంటాం. ఆ కాలేజీలో స్కూల్లో వాడు ఇట్లా చేసిన వీడు అట్లా చేసిన కింద మరి వాళ్ళకి మీకు భేదం ఉన్నట్టు ఎందుకు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగట్టే కార్యక్రమం చేయడం జరిగింది? మొన్న కేటీఆర్ మాట్లాడిండు, నిన్న హరీష్ రావు మాట్లాడిండు. అట్లాగే దీనికి సంబంధించి ఈ రోజున ప్రజాధనంతో నడిచేటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ అంటే ఎవరి పాత్ర వాళ్ళు సక్రమంగా నిర్వహించకుండా మీరు ఆ సంస్థలపైన దాడి చేసే కార్యక్రమం చేస్తూ మీ సొంత అవసరాలు వాడుకుంటూ ఇష్టారాజ్యంగా ప్రవర్తించే కార్యక్రమం చేస్తే అంటే ప్రభుత్వం ఇంకేం పట్టకుండా ఉన్నట్టుగా చూసుకుంటూ కూర్చోవాలా? ఈరోజున మీరేదో కరెక్ట్గా పరిపాలన చేసినట్టుగా ఈ ప్రభుత్వమే మీకు తప్పు చేసినట్టుగా అంటే మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఎన్ని అవినీతి పనులు చేసినా ఎన్ని అప్రజాస్వామిక వ్యవహారాలు చేసినా ఫోన్ ట్యాపింగ్ చేసినా రకరకాలు ఉన్నాయి. అంటే మీరు ఏం చేసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చోవాలా? ఎంక్వైరీ చేయొద్దా? దోషులను తేల్చొద్దా? డిపార్ట్మెంట్ పని ఎంక్వైరీకి ఆదేశించిండ్రు. సో దీనికేదో ఈ ప్రభుత్వం తప్పు చేసినట్టుగా రాజకీయ కక్ష చేసినట్టుగా ఏదో పార్టీల పైన వేటాడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు నిజంగానే ఏ సంబంధం లేకపోతే నిర్దోషులైతే భయపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశమైనా ఏ అంశమైనా ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందే, విచారణ జరగాల్సిందే, బాధ్యులపైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు. ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కార్యక్రమం చేసుకుంటూ ఈ రోజున మీరు రకరకాల అక్రమాలు చేస్తూ మళ్ళీ తగుదనమనుకుంటూ మీరే మళ్ళీ దుర్మార్గంగా ఉల్టా చోరు కోతలు అంటున్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే ఇది సరిపడదు. ఇన్ని సంవత్సరాలు మీరు మంత్రులుగా ఉండి ఈ స్థాయికి దిగజారే కార్యక్రమం అనేది చెల్లుబాటు కాదు. ఈ యొక్క విచారణ పూర్తి కావాల్సిందే, వాస్తవాలు తేలాలి. మిమ్మల్ని ఒక్కనే పిలవలే కదా, బీఆర్ఎస్ వాళ్ళు పిలిచిండ్రు, బీజేపీ వాళ్ళు పిలిచిండ్రు, కాంగ్రెస్ పిలిచిండ్రు, ఇంకెవరైనా పిలుస్తారు. అందరినీ పిలవాల్సిందే. ఈ యొక్క సిట్టు ఎంక్వైరీ పూర్తి కావాల్సిందే. ఎవరైనా దీనికి బాధ్యులు ఎవరో ఆ బాధ్యులపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఖచ్చితంగా ఇది ఒకటే కాదు, ఇంతకుముందు మా డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టుగా చాలా అంశాలు ఉన్నాయి. ఈనాడు రాష్ట్రం యొక్క పరిస్థితి ఇంత అధోగతి ఎందుకయింది? ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరగలేదు, ఎన్ని కబ్జాలు జరగలేదు, ఫోన్ ట్యాపింగ్లు రకరకాలు ఉన్నాయి. అన్నింటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందే. అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా తప్పులు ఎవరు చేసినా ఎక్కడ చేసినా 100% శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం ఇంకా కఠినంగా వ్యవహరించాలి, నిర్ణయాలు తీసుకోవాలి. ఏ పార్టీ వాళ్ళైనా, సొంత పార్టీ వాళ్ళైనా, ఎవరైనా సరే తప్పులు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. కాబట్టి మీరు ప్రజల్ని పక్కదో పట్టించడం కోసం రాజకీయంలో మొన్న ఎట్లయితే సర్పంచ్ ఎన్నికల ముందు కేసీఆర్ మాట్లాడిండో రాజకీయంగా పతనమవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాపాడుకోవడం కోసం దిగజారిపోయిన ప్రజలను కాపాడుకోవడం కోసం ఆ మాటలు మళ్ళీ ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. రాజకీయ లబ్ధి కోసం మీరు మాట్లాడుతుంది తప్ప 100% మీరు ఏ స్థాయిలో ఉద్యమం జరిగిందో, ఏ స్థాయిలో త్యాగాల ద్వారా, ముఖ్యంగా యువత త్యాగాల ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని
ధనిక రాష్ట్రాన్ని ఆ యొక్క ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా, పవిత్రతకు విరుద్ధంగా పరిపాలన సాగించి అప్రజాస్వామిక పరిపాలన చేసి, అవినీతి పరిపాలన చేసి, కుటుంబ పరిపాలన చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి, ఆర్థికంగా కోలుకోలేని పద్ధతిలో దివాలా దించే కార్యక్రమం చేసి మళ్ళీ ఈరోజు మీరు మాట్లాడుతుంటే ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి కూడా విశ్వసించరని చెప్పని, ఇప్పటికైనా ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్పని కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకెవరైనా వాళ్ళకు హితవు పలుకుతూ ఉన్నాం. తప్పు చేస్తే ఒప్పుకోవాలి, విచారణకు భయపడమన్నారు, దానికి పరిమితమే మాట్లాడాలి. ఒకదాని కూడా జోడించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి వాళ్ళకు హితవు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.